ఈరోజు వృశ్చిక రాశి వారికి విద్యార్థులకి ఈరోజు జ్ఞాపకశక్తి బ్రహ్మాండంగా పెరుగుతుంది. చదువు పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. ఉద్యోగస్తులకి ఆఫీసులో మీ సలహాలు సూచనలు అన్నీ కూడా అందరూ మెచ్చుకుంటారు. గుర్తింపు వస్తుంది మీకు ఉద్యోగాల్లో. మీరు చేసే క్రియేటివిటీ ఐడియాల వల్ల అందరూ కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు. మీకు చక్కని ప్రాజెక్టులు కూడా వస్తాయి. వ్యాపారస్తులకి నూతన మార్కెటింగ్ వ్యూహాలు కానీ అద్భుతమైన ఫలితాలు కానీ పొందుతారు. అలాగే ముఖ్యంగా డెలివరీ, లాజిస్టిక్స్ మరియు సర్వీస్కి సంబంధించిన రంగాల్లో ఉన్న వారందరికీ లాభాలు పెరుగుతాయి. స్త్రీలు ఇంటిని చక్కదిద్దడంతో పాటుగా గార్డెనింగ్, తోట పని ఇలాంటి పనుల్లో చక్కగా ఎదరకు వేస్తారని చెప్పొచ్చు. పాత స్నేహితుల కలయిక మీకు చక్కగా ఉల్లాసాన్ని ఇస్తుందని చెప్పొచ్చు. విదేశాల్లో ఉండే భారతీయులకి సొంత ఇల్లు లేదా ఆస్తులు కొనే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈరోజు సంపాదన పెరగడమే కాకుండా పొదుపు చేయడానికి కూడా కొత్త మార్గాలు వెతుక్కుంటారు. వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ఈరోజు బ్యాంకు పనులు బ్రహ్మాండంగా ఉంటాయని చెప్పొచ్చు. పర్సనల్ లోన్లు కానీ, గోల్డ్ లోన్లు కానీ ఇవన్నీ మీకు సులువుగా వస్తాయని చెప్పొచ్చు. అలాగే చాలా కాలంగా ప్లాన్ చేస్తున్నటువంటి ఏదైనా ఫ్యామిలీ ట్రిప్ కానీ, దూర ప్రయాణాలు కానీ ఈరోజు బాగా అద్భుతంగా పనిచేస్తాయి. ప్రయాణంలో మీకు మనసుకు నచ్చినటువంటి ఆహారం తింటారు, ఆహ్లాదకరంగా ఉంటారు. అలాగే ఇంటికి కొంతమంది అతిథులు రావడం వల్ల చాలా సందడిగా ఉంటుంది. ఇల్లంతా కూడా కుటుంబ సభ్యులతో కలిపి సంతోషంగా పాత జ్ఞాపకాలన్నీ నెమరేసుకుంటారు. ఆస్తి వివాదాల్లో కానీ లేదా వ్యవహారాల్లో కానీ రాజీ పడే ధోరణి వల్ల చాలా రకాల సమస్యలు తగ్గుతాయి. కాబట్టి వాటి యందు శ్రద్ధ పెట్టండి. అలాగే ఉదయాన్నే లేచి వ్యాయామం చేయడం వల్ల కూడా మీలో ఉత్సాహం కనపడుతోంది. కొత్త వ్యక్తుల మీద ప్రేమ, ఆకర్షణ పెరుగుతాయి. భార్యాభర్తలు ఇంటి సామాగ్రి కొనడానికి, గృహోపకరణ వస్తువులు కొనడానికి బయటికి తిరుగుతారు. భవిష్యత్తు ప్రణాళికలు లేదా అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు చేసే పనిని చాలా శ్రద్ధగా చేస్తారని చెప్పొచ్చు. ముఖ్యంగా సేవింగ్స్ మీద ఎక్కువ ఆసక్తి పెంచుకుంటారు. ఇన్సూరెన్స్లు, టర్మ్ ఇన్సూరెన్స్లు, హెల్త్ ఇన్సూరెన్స్లు కట్టుకోగలుగుతారు. మీలో ఉన్న టాలెంట్ బయటకు తీసుకురాగలుగుతారు. సంఘంలో పేరు తెచ్చుకోగలుగుతారు. అందరూ కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారని చెప్పొచ్చు. మీకు ఆంజనేయ స్వామి అంటే ఇష్టమైతే కనుక ఆయన్ని తలుచుకుని ఒకసారి లైక్ చేయండి. ఆయన ఆశీస్సులు లభిస్తాయి. అలాగే రేపటి రాశి ఫలం కూడా మీకు రావడానికి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈరోజు ఇంట్లో ఆంజనేయ స్వామి వారికి పూజ ఎలా చేసుకోవాలో వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదురుకుండా పెట్టుకుని ఇంట్లో ఈరోజు ఆంజనేయ స్వామి వారికి పూజ చేసుకోవడం వల్ల మీకు ఈరోజంతా శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.